హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకునే టమాటా చట్నీ అయితే చూపిస్తున్నాను. ఇది నిల్వ ఉంటుంది 1 మంత్ వరకు అయినా సరే, మీరు ట్రై చేయండి. ముందుగా టమాటాలని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకుంటున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా టమాటాలు ఉంటే చాలు, మంచిగా చట్నీ చేసుకొని పెట్టేసుకోవచ్చు. దోశల్లోకి, ఈవెన్ ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. దోశలు, చపాతీ వీటిలోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. నిల్వ పచ్చడి అనమాట ఇది. కాకపోతే అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. టైం ఎక్కువ లేదనుకున్నప్పుడు త్వరగా అయిపోతుంది. చూడండి, ఇలా అన్నిటినీ ఇలా ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కళాయి తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. ఈ టమాటాలని మగ్గించుకోవడానికి అనమాట. కొంచెం అంత ఎక్కువగానే పడుతుంది ఆయిల్. తర్వాత వీటిని వేసుకొని అందులోనే ఒక 2 చెంచాలు సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను మొత్తాన్ని. ఇలా దీన్ని మీడియం ఫ్లేమ్లో కొంచెం దగ్గర పడే వరకు మగ్గనిచ్చాలన్నమాట. చూడండి, ఇలా మొత్తాన్ని కలుపుకుంటూ ఆ సాల్ట్ అనేది దానికి పట్టాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం మగ్గిపోయి ఉంటుంది. తర్వాత మనం ఒకసారి కలిపేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటున్నాను. ఆ చింతపండు వేసుకుంటున్నాను ఇందులోనే. అది కూడా మెత్తగా అయిపోతుంది, ఉడికిపోతుంది అనమాట చెప్పాలంటే. తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఒక 7 నుండి 8 తీసుకున్నాను. దీంట్లోనే వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మూత ఏం పెట్టట్లేదు, డైరెక్ట్గా అలా ఉడికించుకున్నాను. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కారం కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇలా దగ్గర పడినిచ్చాను అనమాట మొత్తాన్ని. నాకైతే సాల్ట్ సరిపోలేదు, కొంచెం అంత వేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో వేసేసుకొని మొత్తాన్ని చూడండి, ఇలా 1.5 స్పూను వేసుకున్నాను. మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఆ కారం వేసాం కదా, అది కూడా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. టమాటాలు కూడా మెత్తగా అయిపోయాయి చూడండి. తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటున్నాను, చల్లార్చుకోవాలి. మీకు మెంతులు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. నేనైతే కొంచెం అంత మెంతి పొడి యాడ్ చేశాను. దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని వేసేసుకోవాలి, ఒకేసారి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. తర్వాత పోపు వేసుకుందాము. ఒక కళాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. తర్వాత పోపు దినుసులు, అలాగే ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను. కొద్దిగంత కరివేపాకు కూడా వేసేసుకున్నాను. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చట్నీ ఉంది కదా, దీన్ని వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకొకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా అయిపోయే టమాటా చట్నీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.